శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం కుంభలగ్నంలో పుట్టినటువంటి వారి జీవితం ఎలా ఉంటుంది, మరి వారికి ఏ రంగాల్లో కలిసి వస్తుంది, మరి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి, మరి వాళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై విజయ్ ఆస్ట్రాలజీ ఛానల్. ఈ రోజు మనం జ్యోతిశాస్త్రంలో అత్యంతమైనటువంటి నిగూఢమైనటువంటి ఆసక్తికరమైనటువంటి లగ్నం కుంభలగ్నం గురించి పూర్తిగా తెలుసుకుందాం. కాలపురుష తత్వంలో కుంభరాశి 11వ రాశి. ఈ కుంభలగ్నానికి అధిపతి కర్మకారకుడైన శని భగవానుడు. ఇది వాయుతత్వపు రాశి, అలాగే స్థిర రాశి. కుంభము అంటే కుండ. ఆ కుండలో ఏముందో, వీళ్ళు మనస్సులో ఏముందో ఎవరు సులభంగా పసిగట్టలేరు. ఈ వీడియోలో మనం కుంభలగ్న జాతకుల స్వభావం ఎలా ఉంటుంది అనేటువంటిది పూర్తిగా వారి ఆలోచన విధానం, కెరియర్, ఆర్థిక స్థితి, ప్రేమ, వైవాహిక జీవితము, ఆరోగ్యము మరియు వారి అదృష్టాన్ని ఇచ్చేటువంటి అంశాల గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం. ముందుగా వీరి స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. కుంభలగ్నానికి లగ్నాధిపతి శని కావడం వల్ల వీరిలో అద్భుతమైనటువంటి ఓపిక ఉంటుంది. ఏ పనినైనా నిదానంగా ప్రారంభించినా దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. కానీ వీరి తత్వం ఒకటి నైజాం ఉంటుంది. వీరిని ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి అని చెప్పి వెనుక ఒకరు ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉండాలి. వీరిని ఎంకరేజ్మెంట్ చేసినా కొద్దీ వీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే ఒక ఆవు ఎడ్ల బండిని నడిపేటువంటి వాడు ఎడ్ల బండితో ముళ్ళుగట్టెతో ఎట్లాగైతే ఎడ్లను కూర్చుతాడో అలా వీళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉండాలి. ప్రపంచం అంతా ఒక దారిలో వెళ్తుంటే వీరు మాత్రం ఒక కొత్త దారిని వెతుకుతూ ఉంటారు. వీరు పాత పద్ధతులను గౌరవిస్తూనే కొత్త టెక్నాలజీని, కొత్త మార్పులను త్వరగా ఆహ్వానిస్తారు. కుంభలగ్న జాతకులు సమాజం పట్ల, తోటి మనుషుల పట్ల ఎంతో జాలి, దయ కలిగి ఉంటారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తమ వంతు సహాయం చేయడానికి ముందుకొస్తారు. వీరు అందరితోనూ కలుపుగోలుగా మాట్లాడతారు, నవ్విస్తారు. కానీ తమ మనస్సులోని బాధను, రహస్యాలను ఎవరితోనూ అంత త్వరగా పంచుకోరు. వీరి స్నేహితుల సంఖ్య తక్కువే అయినా ఉన్నవారు ప్రాణానికి ప్రాణంగా ఉంటారు. ఇది స్థిర రాశి కాబట్టి ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకున్నారంటే దానికి కట్టుబడి ఉంటారు. ఇతరుల మాట ప్రభావాన్ని త్వరగా లొంగరు. ప్రతి మనిషిలోనూ ఒక చెడు ఉన్నట్లే కుంభలగ్నంలో కొన్ని అద్భుతమైన పాజిటివ్, అలాగే కొన్ని నెగిటివ్ కూడా ఉన్నాయి. భవిష్యత్తులో ఏం జరగబోతుందో వీరు ముందుగానే ఊహించగలరు. కానీ దానికి తగ్గట్టుగా ఒక ప్రణాళికను వేసుకుంటారు. శని భగవానుడి ప్రభావం వల్ల కష్టానికి వేరెవ్వరూ షార్ట్ కట్స్ లో కాకుండా నిజాయితీగా కష్టపడి పైకి రావాలని కోరుకుంటారు. వీరికి ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలని తపన ఉంటుంది. పుస్తకాలు చదవడం, పరిశోధన చేయడం వీరికి చాలా ఇష్టం. కొన్నిసార్లు వీరు పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా వ్యవహరిస్తారు. తాము అనుకున్నదే కరెక్ట్ అని వాదిస్తారు. వీరు బంధాల్లో ఉన్నా కూడా ఒక్కొక్కసారి చాలా డిటాచ్డ్గా, అంటే ముట్టనట్లుగా ఉంటారు. దీనివల్ల వీరి భాగస్వామి వీరి ప్రేమించడం లేదని అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. చిన్న విషయాన్ని కూడా పదే పదే ఆలోచించి తమ బుర్రను పాడు చేసుకుంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఒక్కొక్కసారి బాగా ఆలస్యం చేస్తారు. ఇప్పుడు కుంభలగ్న జాతకుల చదువు, కెరియర్ ఎలా ఉంటుంది అంటే వీరికి సాఫ్ట్వేర్, ఐటీ, రీసెర్చ్, సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. అలాగే ఆస్ట్రాలజీ, జ్యోతిష్యం, సైకాలజీ, అంతరిక్ష పరిశోధనలు, సోషల్ సర్వీస్, ఎనర్జిక్స్ నడపడం వంటివి వీరికి బాగా సెట్ అవుతాయి. ఉద్యోగంలో పనితీరు, వీరు తమ పనిని చాలా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటారు. బాస్కి విభేదాలు ఉంటాయి, అయితే వీరికి ఆఫీస్ పాలిటిక్స్ పడవు. సైంటిఫిక్ ఫార్వర్డ్గా మాట్లాడడం వల్ల ఒక్కొక్కసారి పై అధికారులతో చిన్నపాటి ఘర్షణలు రావచ్చు. కుంభలగ్నానికి ద్వితీయ స్థానాధిపతి ధనస్థానం గురువు కాబట్టి వీరికి డబ్బుకు ఎప్పుడు లోటు ఉండదు. అయితే వీరు డబ్బు సంపాదించడం కంటే నాలెడ్జ్ సంపాదించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. జీవితంలో 32 ఏండ్ల లేదా 36 సంవత్సరాల తర్వాత స్థిరమైన ఆర్థిక వృద్ధిని చూస్తారు. ఇక కుంభలగ్నానికి 7వ ఇల్లు, సప్తమ స్థానం. చాలా మందికి ఆసక్తిగా ఉండేటువంటిది వైవాహిక జీవితం. కుంభలగ్న జాతకులకు పెళ్లి, దాంపత్యం ఎలా ఉంటుందంటే కుంభలగ్నానికి 7వ ఇల్లు, సప్తమ స్థానము, కలత్ర స్థానము, సింహరాశి. సింహరాశి అధిపతి సూర్యుడు. ఇక్కడ వీరు ఒక లాజిక్ గమనించాలి. లగ్నాధిపతి శని, సప్తమాధిపతి సూర్యుడు. జ్యోతిష శాస్త్రంలో సూర్యచనులు బద్ధ శత్రువులు.
ఈ ఈ కారణంగా కుంభలగ్న జాతకులు వైవాహిక జీవితంలో తరచూ ఈగో సమస్యలు, అహంకారం వస్తూ ఉంటాయి. కానీ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సొమ్ము తినేటువంటి బాకీ మాత్రం ఉంటుంది. భాగస్వామి భార్యాభర్త కాస్త డామినేట్ గా రాజసంగా ఉండాలని కోరుకుంటారు. కానీ కుంభలగ్న జాతకులకు అది నచ్చదు. వీరు తమ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఇద్దరిలోనూ ఒకరు తగ్గాలి, పట్టింపులు వదిలేయాలి, భాగస్వామిని గౌరవించడము నేర్చుకోవాలి. ప్రేమ విషయానికి వస్తే వీరు చాలా నిజాయితీగా ప్రేమిస్తారు. కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం, వ్యక్తం చేయడం వీరికి రాదు. వీరి లోపల అగ్నిపర్వతం లాంటి ప్రేమ ఉన్నా బయటకు మాత్రం సైలెంట్ గా ఉంటారు. ఇక కుంభలగ్న జాతకులు ఆరోగ్య విషయానికి వస్తే వాయుతత్వం కావడం వల్ల వీరికి వాత సంబంధమైన వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కుంభరాశి వారి శరీరంలో మోకాళ్ళ కింద భాగం పిక్కలు, చీలమండలు మరియు నాడీ వ్యవస్థను సూచిస్తుంది. కాబట్టి వయస్సు పెరిగే కొద్దీ కాళ్ళ నొప్పులు, నరాలు బలహీనత, రక్త ప్రసరణం సమస్యలు రావచ్చు. నిద్రలేమి, ఒత్తిడి, స్ట్రెస్ వీరిని తరచుగా వేధిస్తుంటాయి. వీరు ప్రతిరోజు యోగా, వాకింగ్ లేదా ప్రాణాయామం చేయడము అవసరం. అలాగే ఆహారంలో వాతాన్ని పెంచే పదార్థాలను తగ్గించాలి. ఇక ఫైనల్ గా కుంభలగ్న జాతకులు అదృష్టానికి ఇచ్చేటువంటి గ్రహాలు, రంగులు మరియు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటంటే శుక్రుడు కుంభలగ్నానికి 4 మరియు 9 స్థానాలకు అధిపతి, అంటే అత్యంత శుభగ్రహం. వీరికి భూమి, వాహనాలు, అదృష్టం అన్ని శుక్రుడి వల్లే దక్కుతాయి. శని, శుక్రుడు, బుధుడు మిత్రగ్రహాలు. సూర్యుడు, చంద్రుడు, రాహు, కేతు శత్రుగ్రహాలు. ఇక వీరికి బ్లూ, బ్లాక్, వైట్ మరియు గ్రీన్ ఆకుపచ్చ రంగులు కలిసి వస్తాయి. ఇక శనివారం, శుక్రవారం వీరికి బుధవారం మంచి కలిసి వస్తుంది. కుంభలగ్న జాతకులు ప్రతి శనివారం శివునికి లేదా ఆంజనేయ స్వామికి పూజ చేయడం మంచిది. పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు అన్నదానం చేయడం లేదా వస్త్రదానాలు చేయడం వల్ల శని భగవానుని ఆసక్తి లభిస్తుంది. ఉదయాన్నే సూర్యుడిని నమస్కారం చేయడం మంచిది. ఇదండి కుంభలగ్నం వారి విశ్లేషణ. కుంభలగ్న జాతకులు అయితే ఈ లక్షణాలు మీ జీవితంలో ఎంతవరకు సరిపోయాయో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.